మైనర్ బాలికను వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేశారు. బండి భగీరథ్ వేసిన పిటిషన్పై మే 14న విచారణ చేయనుంది హైకోర్టు బెంచ్. పదిహేడేళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించారని బండి భగీరథ్పై ఆరోపణలు ఉన్నాయి. మైనర్ అమ్మాయి బంధువుల ఫిర్యాదుతో బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు పెట్టారు. మరోవైపు తనను బ్లాక్మెయిల్ చేసేందుకే కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు బండి భగీరథ్. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి బంధువుల మీద కేసు పెట్టారు బండి భగీరథ్. రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ చీఫ్ కవితకు సమన్లు జారీ చేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. రేపు ఉదయం 10:30 కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. గతంలో కవిత బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్తో కామారెడ్డిలో రైల్ రోకో చేసిన క్రమంలో సమన్లు జారీ చేసింది కోర్టు. కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదయ్యాయి. రైల్వే యాక్ట్ 147 అండ్ 74/A సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. రైల్ రోకోలో భాగంగా దేవగిరి ఎక్స్ప్రెస్ తో పాటు గూడ్స్ రైలు నిలిపివేశారు కవిత. దీంతో నిజామాబాద్, హైదరాబాద్ రూట్లో అంతరాయం ఏర్పడింది. రైల్వే ఎస్ఐఏ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ పాలిటిక్స్ లో కీలకంగా మారిన క్రమంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దొంగిలించిన మొత్తం నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఒక వేడుకకు వెళ్లిన సమయంలో పక్కింట్లోనే నివసించే అతని కజిన్ సోదరుడు రాజేష్ ఈ చోరీకి పాల్పడ్డాడు. కిరాణా షాప్ నడుపుతున్న రాజేష్ బెట్టింగులకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులతో అప్పులు తీర్చుకోవడానికి చోరీ చేశాడన్నారు గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్. ఈ నెల 10న ఈ చోరీ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులంతా ఇంటి నుంచి బయటికి వెళ్లిన తరువాత రాజేష్ టెర్రస్ మార్గంగా ఇంట్లోకి ప్రవేశించాడని తెలిపారు డీసీపీ. ముందుగా 2వ అంతస్తు తాళం పగలగొట్టి వెతికినా ఏమీ దొరకకపోవడంతో 3వ అంతస్తులోని బీరువాను పగలగొట్టి 5 లక్షల నగదు, సుమారు 30 తులాల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలను అపహరించాడన్నారు. తరువాత దొంగిలించిన వస్తువులను తన ఇంట్లో దాచిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆటో డ్రైవింగ్కు వెళ్లిపోయినట్లు విచారణలో తేలిందన్నారు డీసీపీ. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దొంగిలించిన మొత్తం నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఒక వేడుకకు వెళ్లిన సమయంలో పక్కింట్లోనే నివసించే అతని కజిన్ సోదరుడు రాజేష్ ఈ చోరీకి పాల్పడ్డాడు. కిరాణా షాప్ నడుపుతున్న రాజేష్ బెట్టింగులకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులతో అప్పులు తీర్చుకోవడానికి చోరీ చేశాడన్నారు గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్.
ఈ నెల 10న ఈ చోరీ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులంతా ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత రాజేష్ టెర్రస్ మార్గంగా ఇంట్లోకి ప్రవేశించాడని తెలిపారు డీసీపీ. ముందుగా 2వ అంతస్తు తాళం పగలగొట్టి వెతికినా ఏమీ దొరకకపోవడంతో 3వ అంతస్తులోని బీరువాను పగలగొట్టి 5 లక్షల నగదు, సుమారు 30 తులాల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలను అపహరించాడన్నారు. తర్వాత దొంగిలించిన వస్తువులను తన ఇంట్లో దాచిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆటో డ్రైవింగ్కు వెళ్లిపోయినట్లు విచారణలో తేలిందన్నారు డీసీపీ. గోషామహల్ పోలీస్ స్టేషన్ లో హౌస్ బ్రేకింగ్ బై నైట్, హెచ్బి బై నైట్. ఇది 11వ తారీఖు, అంటే నిన్న ఎర్లీ మార్నింగ్ 1:30కి మహేష్ గారు మనకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అతని ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఆ కంప్లైంట్ చెప్పడం జరుగుతుంది. వీళ్ళ ఇంట్లో, విక్టిమ్ వాళ్ళ ఇంట్లో పైన 2nd and 3rd ఫ్లోర్ లో దొంగతనం జరిగినట్టు మనకు క్లియర్ గా చెప్తారు. సక్సెస్ఫుల్ గా దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అక్యూజ్డ్ దగ్గరికి వెళ్ళి ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. రికవరీ ఐటమ్స్ లో 5 lakhs క్యాష్ ఉంది, తర్వాత ఒక టైటాన్ వాచ్, తర్వాత మీకు ఇచ్చిన లిస్ట్ లో ఒక 30 తులాల గోల్డ్ ఐటమ్స్, సుమారు 1.62 kgల సిల్వర్ ఐటమ్స్, ఒక కాపర్ గ్లాస్ 50 గ్రాములు, ఒక బ్రాస్ కుంకుమ బాక్స్ 15 grams సీజ్ చేయడం జరిగింది. తర్వాత అక్యూజ్డ్ దొంతుల రాజేష్, వీళ్ళకు ఎవరికైతే విక్టిమ్ ఉన్నదో వాళ్ళకు రిలేటివ్ కూడా అవుతాడు, రిలేటివ్ వరుస అవుతుంది. ఇతను అక్యూజ్డ్కి కిరాణా షాప్ ఉంది. అదే విధంగా ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారు, ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్, తర్వాత మిగతా ఇతర ఇతనుకున్న వ్యాపకాల వల్ల ఫైనాన్షియల్ గా లాస్ అవ్వడం జరిగింది. సో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అతను ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు మన విచారణలో తేలింది. గతంలో హైదరాబాద్ కా పైచాన్, హైదరాబాద్ కా పెహల్వాన్ అనే నానుడి ఉండేదన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం పెహల్వాన్ కు సరైన అవకాశాలు లభించక ప్రతిభను కనబరచలేకపోతున్నారని తెలిపారు. కుస్తీ పోటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కేసరి 2026 పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్. విజేతలను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ అంటేనే పెహల్వాన్ల అడ్డా అని, అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక పెహల్వాన్ అని తెలిపారు. పెహల్వాన్లు శిక్షణ తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్లుగా రాణించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తెలంగాణ కేసరి ఏదైతే పోటీలు జరిగినాయో ఆ పోటీలో విన్నర్స్కి అందరికీ కూడా వారికి అభినందనలు చెప్పాలి, వాళ్ళకి ఫెలిసిటేట్ చేయాలని చెప్పి మన పెద్దలు గౌరవనీయులు అంజన్ కుమార్ యాదవ్ గారు ఒక చొరవ తీసుకొని ఇంత ఘనంగా ఈ కేసరి పోటీలు చేసి ఆయనకు ఎప్పుడు మేము ఇద్దరం కలిసి ఎంపీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు పైల్వాన్ల మీద చాలా షోక్ ఉండే. మేము కూడా అప్పుడు అనేది అంజన్ కుమార్ పైల్వాన్ అని చెప్పి మేము వారిని ఎప్పుడు కూడా పిలిచేది. కానీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా హనుమాన్ వ్యాయామశాల పోయి అక్కడ కసరత్తులు చేస్తుండే. పైల్వాన్ అంటే మంచి బాడీ బిల్డింగ్ చేయడానికి ఆ జమానాలో హైదరాబాద్ పైల్వాన్లు అంటే అదొక హైదరాబాద్ది షాన్ ఉండే. హైదరాబాద్ కా షాన్, హైదరాబాద్ కా పైచాన్, హైదరాబాద్ కా పైల్వాన్ అట్లా ఉండే ఆ రోజులలో. మళ్ళా దాన్ని తీసుకురానికి అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అవార్డ్స్ పెట్టి ఎవరైతే నిజంగా విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి అంజన్ కుమార్ యాదవ్ గారు. ఉద్యమకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడాన్ని హర్షిస్తున్నామన్నారు సంఘం అధ్యక్షుడు పిడమర్తి రవి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి సంఘాల నేతలకు సముచిత స్థానం కల్పించాలని సీఎంను కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించి పింఛన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యమకారుల భవిష్యత్తు కార్యాచరణపై జూన్ 21న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు రవి. ఒకటి జనాలు అడిగేది ఏంటంటే, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసినాం, కానీ మాకు ఎటువంటి
ఆర్థిక సహకారం అవసరం లేదు, గౌరవం ఉంటే చాలు, గుర్తింపు ఉంటే చాలు అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎటువంటి లబ్ధి పొందని వారికి ప్రభుత్వం ప్రకటించినట్టుగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. స్థలం ఇస్తే సరిపోదు సార్, వాళ్ళు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయాలని కోరుతా ఉన్నా. ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కేటగిరీలుగా కాకుండా అందరికి కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లలో ఏదైతే ఎక్కువగా ఉందో వృద్ధులకు ఇచ్చే 4,500 రూపాయలకు అంటే 5,000 రూపాయలు పైన ఇవాళ ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఉద్యమకారుల సంఘం సమ్మేళనాన్ని జూన్ 21వ తారీఖు ఆదివారం హైదరాబాద్లో ఉద్యమకారుల సమ్మేళనం పెట్టుకోబోతున్నాం. ఈ సమ్మేళనానికి 10,000 పైచీలకు ఉద్యమకారులు, కేవలం ఉద్యమకారులే, జనాలు కాదు, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వారిని సమీకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా రేణుకా నారాయణ నియామకంపై అఖిల భారత ఒడ్డెర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అత్యంత బలహీన వర్గానికి చెందిన గుంజా రేణుకా నారాయణను గుర్తించినందుకు సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు సంఘం అధ్యక్షుడు రమేష్. మాజీ సీఎం రాష్ట్రంలో ఒడ్డెర కులస్తులు అత్యంత వెనుకబడి ఉన్నారని గుర్తించి ఒడ్డెర ఫెడరేషన్ను ఏర్పాటు చేశారన్నారు. ఒడ్డెరల సంక్షేమం కోసం రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. తర్వాత బీఆర్ఎస్ ఒడ్డెర ఫెడరేషన్ కు నిధులు మంజూరు నిలిపివేసిందన్నారు రమేష్. ఈరోజు తెలంగాణలో వడ్డెర కులాన్ని గుర్తించి మరి మా వడ్డెర కార్పొరేషన్ చేసి మరి ఆ కార్పొరేషన్ కు చైర్పర్సన్ ని నియమించిన మన తెలంగాణ ప్రభుత్వానికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా సంఘం తరఫు నుండి, అదేవిధంగా మా తెలంగాణ వడ్డెర బిడ్డల తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పరిణామం చాలా మా ఒడ్డెర బిడ్డలందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈరోజు మరి ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క డిమాండ్ కోసం ఎన్నో ఏళ్లుగా మా సంఘం పెద్దలందరూ కూడా ఎన్నో సంఘాలు పెట్టుకొని మా కులాలలో మరి ఒక ఎస్టీ సాధన కోసం, అలాగే ఒక కార్పొరేషన్ చేసి దానికి ఒక 1000 కోట్లు ఫండ్ ఇచ్చి ఆ ఫండ్ వల్ల మా గరీబ్ అయిన వడ్డెర బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎన్నో కొట్లాడుతున్నాం. ఆ కొట్లాట ఫలితంగా మరి రేవంత్ రెడ్డి గారు మా కార్పొరేషన్ చేసి ఒక చైర్మన్ ని నియమించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జైలు పేరు చెప్తే చాలు కొందరు అమ్మో జైలా అని భయపడతారు. మరికొందరేమో నేరాలు చేసిన వారికి జైలని అనుకుంటారు. ఇంకొందరేమో జైలు అంటారు. అసలు అందులో ఏముంటుంది, ఎలా ఉంటుంది? ఖైదీ జైలు లోపలికి వెళ్లిన తరువాత ఏం చేస్తాడు? జైలు అధికారులు ఏం చేయిస్తారు? కొడతారా, తిడతారా? ఇలా ఎన్నో డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఆ అనుమానాలు అవసరం లేదు. మీరు కూడా జైలుకు వెళ్లి రావచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇదిగో ఇదే ఫీల్ ది జైల్ మ్యూజియం. చంచల్గూడ జైల్లో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈ ఫీల్ ది జైల్ మ్యూజియాన్ని గవర్నర్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటలు జైల్లో గడపాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నారు. 1000 రూపాయలు చెల్లిస్తే 12 గంటలు, 2000 చెల్లిస్తే 24 గంటలు జైల్లో ఉండే అవకాశం కల్పించనున్నారు. ఫీల్ ది జైల్ ద్వారా నిజమైన జైలు జీవితం అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు జైలు అధికారులు. ఇక్కడ ఏర్పాటు చేసిన పెయింటింగ్లు ప్రజలకు పూర్తి అవేర్నెస్ కల్పిస్తున్నాయి. స్వాతంత్రానికి ముందు జైళ్లు ఎంత అమానవీయంగా ఉండేవో ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. స్వాతంత్రానికి పూర్వం జైల్లో గడిపిన వారు ఎలా ఉండేవారనే విషయం ఈ మ్యూజియం ని చూస్తే తెలుస్తుందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో తాను పలుమార్లు జైలుకు వెళ్లానన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 21 రోజులు జైల్లో ఉన్నారని గుర్తు చేసుకున్నారు ప్రతాప్ శుక్లా. स्वतंत्रता से पहले विभिन्न समयों में किन किन परिस्थितियों में दंड के नाम पर उनके शरीर को तोड़ने का काम किया जाता था, उनके मन को तोड़ने का काम किया जाता था, उनके संस्कार को तोड़ने का काम किया जाता था. इस सबको तोड़ने के काम के बावजूद भी वह टूटते नहीं थे. और शायद यही कारण है कि हम लोग कभी कहते हैं कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी.
జైలంటే శిక్షా స్థలం మాత్రమే కాదు, సంస్కరణ కేంద్రం కూడా అని అన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. ఫీల్ ది జైల్ ద్వారా 24 గంటలు నిజమైన జైలు అనుభవం చూడొచ్చన్నారు. ఖైదీల క్రమశిక్షణ, జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నమన్నారు. యోగా, ధ్యానం, విద్యతో ఖైదీల్లో సానుకూల మార్పులు వస్తున్నాయన్నారు డీజీ. విడుదల తర్వాత స్వయం ఉపాధి కోసం వృత్తి శిక్షణ ఇస్తున్నామంటున్నారు డీజీ సౌమ్య మిశ్రా. ఈ జైలు అనుభవంలో మేము యాక్చువల్ జైల్లో ఉన్న సెల్ లాగా సెల్ తయారు చేసాము. యాక్చువల్లీ జైల్లో ఉన్న రొటీన్స్ ఎలాగ మా ఇన్మేట్స్ ఫాలో చేస్తారు, ఏ వర్క్ వాళ్ళు చేస్తారు, యాక్టివిటీస్ చేస్తారు, ఫుడ్, అకామిడేషన్ అన్నీ అలాగా పెట్టాము. సో ఒక పర్సన్ ఉంటే రియల్లీ జైల్లో ఉంటే ఎలాగ ఫీల్ అవుతారో అలాగా ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సో ఇక్కడ ఎందుకు పెట్టాము అంటే ఒక మెసేజ్ ఇస్తాము, ఇక్కడ మీరు జైల్లో ఉంటే మీ ఫ్రీడమ్ పోతుంది, మీ సోషల్ లైఫ్ ఉండవు, మీ సెల్ ఫోన్ ఉండదు, ఇవి చేసి మీరు నేరం చేయొద్దు, మంచి మనిషిగా ఉండి లా అబైడింగ్ చేసుకుని మంచిగా బతుకోవాలి అని ఒక మెసేజ్. జైలంటే శిక్షా స్థలం మాత్రమే కాదు, సంస్కరణ కేంద్రం. జైళ్ల చరిత్ర, ఖైదీల జీవితం ప్రజలకు తెలియచేయటమే మ్యూజియం లక్ష్యం. సిటీలో కొంతమంది మోసగాళ్లు జాబ్స్ ఆశ చూపి సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో నోటిఫికేషన్ల కార్డులను వైరల్ చేస్తున్నారు. నమ్మిన వారి నుంచి అందిన కాడికి దండుకొని నట్టెంట ముంచుతున్నారు. వారు జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో సర్కారు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినా రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాళ్ల అవసరాలను కొంతమంది అవకాశంగా తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాలు అంటూ ఫేక్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. అవి చూసి నిరుద్యోగులు నిజమని నమ్మి దరఖాస్తు చేసుకుంటున్నారు. డీడీలు తీస్తూ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్ కు పంపిస్తున్నారు. వాటిని క్లెయిమ్ చేసుకుంటున్న అక్రమార్కులు నిరుద్యోగుల సమయం, డబ్బు వృధా చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, గాంధీ హాస్పిటల్ పేరుతో ఫేక్ నోటిఫికేషన్లు బయటకు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ నోటిఫికేషన్లు చూసి చాలా మంది డిఎంఈ కార్యాలయంలో, గాంధీ ఆసుపత్రిలో పోస్టుల గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే నేరుగా చెప్పిన అమౌంట్కు డీడీ తీసి పంపిస్తున్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రి పేరుతో నోటిఫికేషన్ అంటూ బయటకు రావడంతో యాజమాన్యం సీరియస్గా తీసుకుంది. గాంధీ ఆసుపత్రిలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వంటి కేటగిరీలో ఎటువంటి ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరగడం లేదని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు ఆసుపత్రి స్టాఫ్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యవసర ప్రాతిపదికన వార్డు బాయ్, స్వీపర్, సెక్యూరిటీ గార్డ్, స్ట్రెచ్చర్ బేరర్, అంబులెన్స్ హెల్పర్ వంటి ఉద్యోగాలను రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నామని, 8 నుంచి 12వ తరగతి చదువుకున్న వారు అర్హులని, నెలకు 31,500 నుంచి 46,000 వేతనమని, ఇలా ఉన్నవి లేనివి అన్ని మాయ ప్రకటనలు రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రకటన కింద వెరిఫైడ్ గాంధీ హాస్పిటల్ రిక్రూట్మెంట్ సెల్ స్టాంప్ అని ఉండటంతో నిరుద్యోగులు నమ్మి మోసపోతున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పేరుతోనూ ఇలాంటి ప్రకటన ఈ మధ్య వైరల్ అయింది. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా స్పీచ్ థెరపీ, మార్చురీ అటెండర్, ఆడియాలజిస్ట్ వంటి 39 పోస్టులు తక్షణమే భర్తీ చేస్తున్నామని, అప్లికేషన్ ఫీజు 300 ఆన్లైన్లో చెల్లించాలని మరో తరహా మోసానికి తెరలేపారు. ఈ ప్రకటనలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, డిఎంఈ కార్యాలయం, సుల్తాన్ బజార్ కోటి, తెలంగాణ అని ఇచ్చారు. ఇలా 2 రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి దండుకునేందుకు ప్లాన్ చేశారు. కానీ అంతా ఫేక్. అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్లు మాత్రమే నమ్మాలంటున్నారు నిపుణులు. అఫీషియల్గా మీరు డిఎంఈకి సంబంధించి DME.NIC.IN అనేటువంటి government.in అనేటువంటి ఒక సపరేట్ వెబ్సైట్ లోపల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు గాంధీ మెడికల్ ఉంటే గాంధీ మెడికల్ ఉన్న సపరేట్ వెబ్సైట్ లోపల వాళ్ళు ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇస్తారు. మీరు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో ఫిల్ చేయాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా దాన్ని అటాచ్ చేస్తూ మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. సో ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్స్ ఎవరు కూడా నమ్మొద్దు. అప్లై చేసుకునే ముందట, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాంధీ హాస్పిటల్లో గాంధీ మెడికల్ కాలేజ్ లోపల ఎవరైనా మీకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు కన్సర్న్ ప్రిన్సిపల్ ఆఫీస్ కానీ సూపరింటెండెంట్ ఆఫీస్ లోపల కన్ఫర్మ్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి తప్ప ఏదో ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చేసి దానిలో అనవసరం డబ్బులు కట్టేసి మీరు మీ యొక్క విలువైన సమయాన్ని, తర్వాత మీ యొక్క మనీని కూడా వృధా చేసుకోవద్దని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. విన్నారు కదా, ఇది సంగతి. సోషల్ మీడియాలో ఏది పడితే అది చూసి వాటిని నమ్మి మోసపోవద్దు. ఫేక్ ఏదో, రియల్ ఏదో తెలుసుకోవాలి. తెలియకుంటే మీ చుట్టుపక్కల అందుబాటులో చదువుకున్న వారిని అడిగి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో కీలక మార్పుకు నాంది పలుకుతున్నాయి డిస్కంలు. తొలిసారిగా స్వయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటివరకు డిస్కంలు జెన్కో లేదా ఇతర ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసేవి. కానీ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర సర్కారు అనుమతి ఇవ్వడంతో ఇకపై కేవలం సరఫరాదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగాను మారనున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. రాష్ట్రంలో స్వయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. అందులో భాగంగానే పాత ఉమ్మడి జిల్లాలోని పలు సబ్స్టేషన్ల సమీపంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో మొత్తం 18 సబ్స్టేషన్ల వద్ద 18 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 66 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. ప్రతి సబ్స్టేషన్కు అనుసంధానంగా చిన్న స్థాయి సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి అక్కడే ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్థానిక అవసరాలకు వినియోగించాలనేది ప్రధాన లక్ష్యం. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి సబ్స్టేషన్ వద్ద ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని సబ్స్టేషన్ వద్ద తగినంత స్థలం లేకపోవడంతో సమీపంలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అక్కడ కూడా త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి రెడ్కోను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. అధికారుల ప్రకారం భవిష్యత్తులో సోలార్ విద్యుత్తో పాటు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను కూడా అనుసంధానం చేసే ప్రణాళిక ఉంది. ప్రస్తుతం పగటి సమయంలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును తక్షణ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. అయితే బ్యాటరీ నిల్వ వ్యవస్థలు అందుబాటులోకి వస్తే పగల ఉత్పత్తైన విద్యుత్తును నిల్వ చేసి రాత్రి సమయంలో కూడా వినియోగించవచ్చని అంటున్నారు TGS-PDCL CMD జితేష్. TGS-PDCL వ్యవస్థలు మన దగ్గర దాదాపుగా 1800 సబ్స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం అంతా చూస్తే 3300 సబ్స్టేషన్లు ఉన్నాయి. సో దీంట్లో ఒక ప్రయోగాత్మకంగా మన ఎనర్జీ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఏం చేస్తుందంటే ఉమ్మడి రూరల్ ఉన్న 9 జిల్లాల్లో 2 చోట్ల ఒక 1 మెగావాట్ సబ్స్టేషన్లోనే ఒక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి రూరల్ నుంచి ఒక ప్రయోగాత్మకంగా ఇది సోలరైజేషన్ మనము చేసుకుంటూ ముందుకు పోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ డిస్కంలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సౌర విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. యూనిట్ విద్యుత్తును సుమారు ₹2.60 కొనుగోలు చేస్తున్నప్పటికీ దాన్ని తెలంగాణ వినియోగదారులకు చేరవేయడానికి అయ్యే రవాణా ఖర్చులు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు, పంపిణీ నష్టాలు కలిపి యూనిట్ వ్యయం ₹3.50 వరకు పెరుగుతుంది. దీనివల్ల డిస్కంలపై ఆర్థిక భారం అధికమవుతుంది. కానీ స్థానికంగా సబ్స్టేషన్ల వద్దనే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఈ అదనపు ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ 2025లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. తెలంగాణలో మొత్తం 20,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి డిస్కం సరఫరా చేసే మొత్తం విద్యుత్తులో కొంత శాతం తప్పనిసరిగా హరిత ఇంధనం నుంచే రావాలి. ఇందులో సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలోని 2 డిస్కంలు నిర్దేశిత లక్ష్యాలను పూర్తిగా చేరుకోలేకపోయాయి. దీంతో హరిత విద్యుత్ సామర్థ్యాన్ని వేగంగా పెంచవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు TGS-PDCL CMD. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,365 సబ్స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్లు వీలుగా ఉన్న ప్రాంతాలలో ఏర్పాటుకి అవకాశాలు ఉన్నాయని డిస్కంలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఇకపై కేవలం సరఫరాదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగాను మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్కరూ కార్లు కొంటున్నారు. అయితే కార్లను వాడటమే కాదు, వాటి మెయింటెనెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కారు కెపాసిటీకి మించి అదనపు హంగులను చేయటం, అజాగ్రత్తగా ఉండటంతో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నగరంలో వరుసగా రన్నింగ్ కార్లలో మంటలు రావడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంట్లో నుండి కార్లో బయటికి వస్తే మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లకుండానే కార్లు బూడిదవుతున్నాయి. నగరంలో వరుసగా కార్లలో మంటలు అంటుకుంటున్న ఘటనలు ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మే 9న బంజారాహిల్స్ నుండి కొత్తగూడ వైపు వెళ్తున్న మెర్సిడీస్ బెంజ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయానికి అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.
నారాయణగూడ పిఎస్ ఎదురుగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు. ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అటు శివరాంపల్లి వద్ద కారులో మంటలు చెలరేగాయి. ముందుగా ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో ప్రాణాలు దక్కాయి. మరో ఘటనలో శంషాబాద్ నుండి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వాహనాల ఫైర్ యాక్సిడెంట్స్ లో షార్ట్ సర్క్యూట్స్, మెకానికల్ లోపాలు, ఇంజిన్ వేడెక్కడం, హైబ్రిడ్ కార్లలోని బ్యాటరీ సాంకేతిక లోపాలతో జరిగాయని తెలిపారు అధికారులు. కారు సర్వీసింగ్ చేయించకపోవడం, పూర్ క్వాలిటీతో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయంటున్నారు ఫైర్ ఆఫీసర్స్. కార్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ నామ్స్ పాటిస్తూ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రన్నింగ్ కార్లలో అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు జరగడానికి. ముఖ్యంగా వచ్చేసి ఎలక్ట్రిక్ ఆర్జిన్, మెకానికల్ హీట్, అజాగ్రత్త, ఇట్లా ఈ 3 కారణాలు చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ ఆర్జిన్ వచ్చేసి మనము ఎట్లా అంటే ఇంజన్లో ముందు భాగంలో మన వైర్లు ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ లైట్ కానీ ప్లస్ ఇంజన్ స్టార్ట్ కానీ అవి లూజ్గా ఉండటం కానీ ప్లస్ నాణ్యత లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ సంభవించి దానివల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మెకానికల్ హీట్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము కూలెంట్ సరిగా చూసుకోకపోవడము, తర్వాత అందులో ఓవర్ హీట్ వల్ల ఏమవుతుందంటే హీట్ జనరేట్ అయిపోయి ఇంజన్లో మంటలు ఏర్పడతాయి. వేసవి కాలంలో లైటర్, సెంట్, వాటర్ బాటిల్స్ కారులో ఉంచడం వల్ల వేడికి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని తెలిపారు ఫైర్ అధికారులు. ఆథరైజ్డ్ షోరూంలలో సర్వీసింగ్ చేయించడం, వైర్లు కరెక్ట్ గా అమర్చి ఉండాలన్నారు. కార్లలో ఫ్యూయల్ లీకేజ్ తో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు అధికారులు. ముఖ్యంగా ఎవరైతే ఉంటారో కారు యాజమాన్యులు వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా జనరల్ సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలి. ప్లస్ బండ్లల్లో మన ఇవి ఉంటాయి కదండి, ఏది వాటర్ బాటిల్స్ కానీ లైటర్స్ కానీ ఇంకా మిగతా ఏవైనా ఫైర్ అయ్యే ఆస్కారం లేని వస్తువులను లేకుండా చూసుకోవాలి. అథరైజ్ షోరూంలో సర్వీసింగ్ చేపిస్తే బాగుంటుంది. కార్ల ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేయడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు నిరసనగా కూకట్పల్లిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో లీక్ మాఫియా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పరీక్షా మాఫియాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. నీట్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తూ దోషులందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పదే పదే జరుగుతున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థి నాయకులు. 2 సంవత్సరాలు కష్టపడి రాత్రి పగలు చదువుకొని నీట్ ఎగ్జామ్ రాసి పై చదువులు చదువుకొని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి నీట్ ఎంట్రన్స్ పేపరు ఎన్టీఏ ఏదైతే ఏజెన్సీ ఉందో క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది చాలా సిగ్గుచేటు. తల్లిదండ్రులు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే ప్రక్షాళన చేయాలి. ఏదైతే ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినటువంటి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. సిబిఐ ఏదైతే విచారణ కొనసాగిస్తుందో వెంటనే జరిపించి ప్రతి ఒక్కరిని కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పేపర్ లీకేజ్ అవ్వడము మొదటిసారి కాదు. దాదాపు 3 నుంచి 4 సార్లు సంవత్సరం గ్యాప్ లేకుండానే మళ్ళీ పేపర్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేస్తున్నటువంటి ఈ ఎన్టీఏ ఏజెన్సీలో ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే మళ్ళీ విద్యార్థులకు న్యాయం జరిగేలా పరీక్ష నిర్వహించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.
విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డుపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు గోల్కొండ పోలీసులు. గోషామహల్ లేబర్ అడ్డా వద్ద హోంగార్డ్ రాజశేఖర్ చారి ట్రాఫిక్ నిలిపివేశాడని వేద ప్రకాష్ మిట్టల్ అతని కుమారుడు భరత్ కుమార్ కలిసి హోంగార్డుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపాద్రిక్తుడైన వేద ప్రకాష్ హెల్మెట్తో హోంగార్డుపై దాడి చేశాడు. హోంగార్డు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్. ఇక విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీసీపీ. వచ్చేసరికి ట్రాఫిక్ హోంగార్డ్ రాజశేఖర్ చారి నిన్న ఇక్కడ లేబర్ అడ్డా దగ్గర అతను విధులు నిర్వహిస్తున్నారు. అయితే నార్మల్ ట్రాఫిక్ లో భాగంగా ట్రాఫిక్ అక్కడ కొంత ఆగింది. దీనికి గాను వేద ప్రకాష్ మిట్టల్ 47 years బిజినెస్ చేస్తారు. అదేవిధంగా అతని కొడుకు ఇద్దరు కోపోద్రిక్తులై ట్రాఫిక్ మమ్మల్ని ఆపుతావా, ఎక్కువసేపు నిలబెడతారా అని చెప్పేసి ట్రాఫిక్ హోంగార్డ్ మీద వీళ్ళు అసాల్ట్ చేయడం, అదేవిధంగా తమ చేతిలో ఉన్న క్యాన్తోని తల మీద గట్టి కొడితే అతనికి ఇంజురీ కూడా అయింది. హాస్పిటల్లో కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే తర్వాత ఎంసీ తీసుకొని అతన్ని కూడా ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం. ఇందులో మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదున్నా కానీ కూడా కొంచెం ఓపిక పడితే అయిపోతుంది. దానికి పోలీస్ ఆఫీసర్స్ మీద కానీ లేదంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ మీద అసాల్ట్ చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద కేసు మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద కేసు అవుతుంది. అది ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు అంటే పెద్ద స్థాయి ఉద్యోగాలు ఐటీ ఎంప్లాయీస్ దగ్గర మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా క్రెడిట్ కార్డులు సాధారణమయ్యాయి. క్యాష్ బ్యాకులు, డిస్కౌంట్లు చూపిస్తూ ప్రజలను ఖర్చు వైపు నెట్టేస్తున్నాయి. మొదట సౌకర్యంగా కనిపించిన ఈ క్రెడిట్ కార్డు సంస్కృతి ఇప్పుడు అనేక కుటుంబాలను అప్పుల ఊబిలో పడేస్తుంది. క్రెడిట్ కార్డ్ చేతిలో డబ్బులు లేకున్నా సరే ఇదుంటే చాలు, ఆ లిమిట్ లో కావాల్సింది కొనుక్కోవచ్చు, తర్వాత డబ్బులు కట్టొచ్చు. కానీ ఇప్పుడైతే చాలా మందిని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్తోంది ఈ క్రెడిట్ కార్డ్. 20,000 రూపాయలు జీతం వచ్చే వ్యక్తి చేతిలో 1,00,000 రూపాయల లిమిట్ ఉన్న కార్డు ఉండడం ఇప్పుడు సాధారణం. దీంతో ఫోన్, బైక్, టీవీ, ఫర్నిచర్, ట్రిప్స్ ఇలా ప్రతిదీ ఈఎంఐల మీద కొనేస్తున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన ఖర్చులు కొద్ది నెలల్లోనే భారీ అప్పులుగా మారుతున్నాయి. ఒక ఈఎంఐ చెల్లించడానికి మరో కార్డు వాడడం, ఒక కార్డు బిల్లు తీర్చడానికి యాప్ లోన్ తీసుకోవడం, ఇలా అప్పు మీద అప్పు పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు మిగతా నగరాల్లోనూ పనిచేస్తున్న యువతలో క్రెడిట్ కార్డు వినియోగం వేగంగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, లైఫ్ స్టైల్ పోటీ దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఖరీదైన మొబైల్స్, బ్రాండెడ్ దుస్తులు, రెస్టారెంట్లు, వీకెండ్ ట్రిప్స్ ఇవన్నీ ఇప్పుడు అవసరాలుగా మారుతున్నాయి. ఇప్పుడు సివిల్ స్కోర్ పెంచడం కోసమా లేకపోతే బ్యాంకుల్లో అమౌంట్లు పెంచడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని మన స్థితిని బట్టి మనం ఎలా చేయాలనేదాన్ని ముందు ఆలోచన చేసుకొని పోతే బాగుంటుంది. అప్పుడు కొనుక్కోవాలనో లేకపోతే షాపింగ్కి వెళ్ళాం కదా డబ్బులు సరిపోలేదు మళ్ళీ వచ్చి చూసే లోపల ఈ ఐటమ్ ఉంటుందో ఉండదో ఇలాంటి ఆలోచనలతో చేసేది ఇదంతా అశ్రద్ధ. దాన్ని వదిలేసుకొని కష్టపడిన దాన్ని సేవ్ చేసుకొని లోన్లు తీసుకొని కట్టుకుంటే అది బాగుంటుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ మాత్రం ఏంటంటే ఇంత ఒడినంత అయినంతగా బిల్లులు పెంచుతారు. యువత మొత్తం నాశనం అయిపోతారు, నిర్వీర్యం అయిపోతారు, అనవసరంగా అప్పులు కూటలు మిగులుతారు. ఈఎంఐ కదా అనే భావనతో నెల జీతానికి మించిన ఖర్చులు చేస్తున్నారు. బయటికి చూస్తే విలాసవంతమైన జీవితం కనిపిస్తున్నా లోపల మాత్రం భారీ అప్పుల ఒత్తిడి ఉంటోంది. చాలా మంది యువ ఉద్యోగులు నెల జీతంలో సగానికి పైగా ఈఎంఐలు, కార్డు బిల్లులకే చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు నగరాలకి మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు గ్రామాలకు కూడా చేరింది. స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ షాపింగ్ యాప్లు, డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో గ్రామీణ యువత కూడా క్రెడిట్ కార్డులు, బై నో పే లేటర్ సేవలు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. క్రెడిట్ కార్డ్ అంటే ఇల్లు ఒళ్ళు గుల్లా చేసుకోవటం. క్రెడిట్ కార్డ్ అంటే మన ఆస్తిని అంతా కూడా మెల్లమెల్లగా వాడి చేతిలో పెట్టడం. ఎవడు పేదల్ని పుణ్యానికి ఉద్ధరిద్దామని రాడు, మనల్ని ఎట్లా వాడుకుందామనే వస్తాడు. దాంట్లో నెంబర్ 1 క్రెడిట్ కార్డు ఆ రూపంలోనే ఇస్తారు. మనకేదో మేలు చేస్తున్నట్లుగా, మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లుగా అని అంటారు. క్రెడిట్ కార్డు జోలికి పోవద్దనేదే నేను విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల్లో వ్యవసాయ ఆదాయం స్థిరంగా ఉండదు.
కానీ ఖర్చులు మాత్రం స్థిరంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, సెల్ ఫోన్లు, బైకులు అన్నింటికీ ఈఎంఐలే ఆధారం అవుతున్నాయి. కొన్ని కుటుంబాలు మొదట చిన్న అప్పులతో ప్రారంభించి తర్వాత వాటిని తీర్చలేక బంగారం అమ్ముకోవడం, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం వరకు వెళుతున్నాయి. బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు కూడా ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రీ అప్రూవ్డ్ కార్డ్, జీరో కాస్ట్ ఈఎంఐ, ఇన్స్టంట్ లోన్ అంటూ నిమిషాల్లో రుణాలు ఇస్తున్నారు. చాలా మందికి వడ్డీ రేట్లు, నిబంధనలు పూర్తిగా అర్థం కాకుండానే కార్డులు జారీ అవుతున్నాయి. కొన్ని యాప్లు కేవలం ఆధార్, పాన్ కార్డుతోనే వెంటనే క్రెడిట్ లిమిట్ ఇస్తున్నాయి. దీంతో ఆర్థిక అవగాహన తక్కువ ఉన్నవారు కూడా అప్పుల చక్రంలో ఇరుక్కుంటున్నారు. చేపను పట్టుకోవడానికి ఎరనేసినట్లు నీది బాగుందంటే మనం కూడా మంచిగా వాడుకోవచ్చులే, ఈలోపు వడ్డీ లేని రుణమాట అదట ఇదట అని మళ్ళీ తీరా చూస్తే అరకన మన ముక్కు పిండి మూదాడేసి లోపల వేస్తే మనకంతా వస్తుంది. దాని మీద ప్రాణాలు కోల్పోతున్నారు. మనకు ఆదాయం ఎంతో తెలియదు, కానీ క్రెడిట్ కార్డు ఉందనే ధైర్యంతో మంచిగా చేస్తాం. ఆ తర్వాత అది మెడకు ఉరితాడైపోయే చేస్తుంది. దానివల్ల చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఉన్న డబ్బుతోనే కొనాలి అనే భావన ఉండేది. ఇప్పుడు ముందు కొనండి తర్వాత చూద్దాం అనే మనస్తత్వం పెరుగుతోంది. ప్రతిష్ట కోసం ఖర్చు చేయటం, ఇతరులతో పోల్చుకోవటం, సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ కలిపి క్రెడిట్ ఆధారిత జీవన శైలిని పెంచుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డు వాడడం తప్పు కాదు. క్రెడిట్ కార్డుని సరైన మార్గంలో తమ స్థాయికి మించకుండా వాడితే మంచి లాభాలున్నాయంటున్నారు కొంతమంది. ఒక్కొక్కసారి మనకు కావాల్సినప్పుడు ఇమీడియట్గా క్యాష్ ఉన్నా కూడా దీన్ని వల్ల యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చే రివార్డ్స్ కావచ్చు, లేకపోతే మనకు టైం డ్యూరేషన్ ఫర్ ద పేమెంట్ కావచ్చు, లేకపోతే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులో ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకు మనీ లేనప్పుడు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ 2 ఆస్పెక్ట్స్లో విచ్ విల్ హెల్ప్ అస్. బట్ కాకపోతే మనం ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు అది మనం రీపే చేయలేనన్నప్పుడు ఇమీడియట్లీ దాన్ని ఒక ఈఎంఐ కానీ కన్వర్ట్ చేసుకోగలిగితే కొంత ఇంట్రెస్ట్ పడ్డా కూడా దట్ విల్ హెల్ప్ అస్ అండ్ సేవ్ అస్ ఫర్ ద ఫర్దర్ టైం. అదే ఒకవేళ మనం ఈఎంఐ కన్వర్ట్ చేయక ప్లస్ అట్ ద సేమ్ టైం ఆన్ టైం పేమెంట్ చేయకపోతే దట్ ఇట్స్ గోయింగ్ టు బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిబిల్ స్కోర్ లూజ్ అవుతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే దే పే ఆల్మోస్ట్ 3 to 5% ఆఫ్ ద ఇంట్రెస్ట్, ఫైనాన్స్ చార్జెస్ అండ్ లేట్ పేమెంట్ ఫీజెస్ ఎక్సెట్రా అండ్ ఆల్ అవుతుంది. The credit card is a tool which is provided by bank which helps us to purchase any product and borrowing money also. So yeah, the credit card is very useful for me. సౌకర్యంగా ప్రారంభమైన క్రెడిట్ కార్డు వినియోగం ఇప్పుడు అనేక కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది. నగరం నుంచి పల్లెల వరకు వ్యాపిస్తున్న ఈ అప్పుల సంస్కృతి ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పటికైనా సమాజం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.